నేను ఒక ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నాను గతం లోపల. మేము కలిసి రిపబ్లిక్ డే పరేడ్ గ్రౌండ్ లోపల కొన్ని క్యాంప్స్ అనేటువంటివి చేయడం అనేటువంటిది. మరి అదే విధంగా మిత్రులు వారి యొక్క స్టూడెంట్స్ కూడా ఎంతో మంది యూనిఫామ్ సర్వీసెస్ లో కానీ మిగతా సర్వీసెస్ లోపల వాళ్ళు సేవలు అందించారు. ఎందుకంటే బికాజ్ మనం సర్వీస్ లో జాయిన్ అయినప్పుడే రాయబడుతుంది మన యొక్క రిటైర్మెంట్ అనేటువంటిది. సో కాబట్టి నెక్స్ట్ మంత్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు రిటైర్డ్ యాజ్ ఎ జాయింట్ డైరెక్టర్. కాబట్టి నేను ఎందుకని చెప్తున్నానంటే టోటల్ గా రిటైర్మెంట్ తర్వాత చంద్రయ్య గారి యొక్క సేవలు అనేటువంటివి ఈ సమాజానికి ఎంతగానో తోడ్పడతాయి, అవసరము. ఆ ఏరియా లోపల ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనుకోండి, లేకుంటే మన యొక్క ప్రాంతం లోపల ఇటు విద్యారంగంలో కానీ ఇటు ఎన్సీసీ సేవలకు అందించినటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా వారు చురుకుగా పాల్గొనేటటువంటి వ్యక్తిత్వం వారిది. మంచి అనురాగము, ఆప్యాయత, ఎక్కడ కలిసిన పలకరింపు అనేటువంటిది. మరి దాంతో పాటుగా ఎప్పుడు కూడా మృదు స్వభావి, స్మైలింగ్ ఫేస్, మరి దాంతో పాటు పాజిటివ్ పర్సన్. కాబట్టి చంద్రయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మేడం గారికి, మిసెస్ చంద్రయ్య మేడం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజుల లోపల ఆల్మోస్ట్ ఆల్ సుదీర్ఘమైనటువంటి సర్వీస్ చేసి హెల్తీగా హ్యాపీగా రిటైర్ అయ్యేటటువంటి అతి ముఖ్యమైనటువంటి సన్నివేశం ఇది. కాబట్టి గతం గడిచిపోయింది, రాబోయేటటువంటిది మనకు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుగా ఉండాలనేటువంటిది తెలియజేస్తూ మరొకసారి చంద్రయ్య గారికి, చంద్రయ్య కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులు ప్రభు గారికి నన్ను ఈ కార్యక్రమం లోపల రావాలి సార్ మీరు అంటే, సో కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రులు యాదగిరి గారు కూడా వచ్చారు. మేమందరం కూడా గతం లోపల కమిషనర్ కాలేజ్, ఇటు ముఖ్యంగా విజయ్ కూడా గతంలో ఎన్సీసీ ఆఫీసర్ గా కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎన్సీసీ లోపల అదొక ఆప్యాయత అనేటువంటిది మనం చూస్తాము, విద్యార్థుల లోపల ఉండేటటువంటి అటాచ్మెంట్ అనుకోండి. మరి దీంతో పాటుగా ఇటు జనరల్ స్టూడెంట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కాబట్టి వారు ఎంతో మంది నాయకులను తయారు చేసేటటువంటి సత్తా వారి లోపల ఉంది. రాబోయేటటువంటి రోజుల లోపల రాజకీయ రంగం కూడా వారికి ఎదురు చూస్తూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, సో కాబట్టి మీలాంటి వారు తప్పకుండా అనేక రకాలైనటువంటి సామాజిక సేవలో రాజకీయ సేవ కూడా అతి ముఖ్యమైనటువంటిది. కాబట్టి మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.